హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. మనం ఫిష్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి ఫిష్ ఫ్రై కరకరలాడుతూ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ను చూద్దాం. నేను ముందుగా అయితే 1 కేజీ ఫిష్ తీసుకున్నాను. వాటిని ఈ విధంగా సన్నగా పీసెస్ కట్ చేపించుకోవాలండి ఫ్రైకి అయితే. ఇప్పుడు వాటిని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకుందాం తడి లేకుండా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. కార్న్ ఫ్లోర్ ఆప్షనల్ అండి. మనకి కార్న్ ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. అలాగే ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోకపోయినా పర్లేదు, మనం ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసాన్ని అందులో పిండుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం మసాలాలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మసాలాలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చేప ముక్కలకి మసాలాలని కోట్ చేసుకుందాం. ఇప్పుడు చేప ముక్కలకి మనం మసాలాలని పట్టించాలండి. 2 వైపులా కూడా పట్టించాలి. ఈ విధంగా ముక్కలన్నిటికీ మసాలాని కోట్ చేసుకోవాలి. మనకి కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూ. ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి మసాలాలన్నీ చేప ముక్కలకి బాగా పడతాయి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు బయట పెట్టుకొని తర్వాత తీసుకుని ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మంట లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో నిదానంగా వాటిని 2 వైపులా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 వైపుకి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా మనం ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.